కలియుగ ఇల వైకుంఠమైన తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన ఆదిత్యుని జన్మదినాన రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. సూర్యోదయాన సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యే గోవిందుడి వాహన సంరంభం రాత్రికి జరిగే చంద్రప్రభ వాహనంతో ముగుస్తోంది. కోటాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై విహరిస్తారు. తిరుమల శ్రీవారాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన అత్యంత వైభవంగా సప్తవాహనాలపైన శ్రీవారికి వాహన సేవలు నిర్వహించబడతాయి. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారి సన్నిధిలోకి వేంచేసిన తర్వాత యథావిధిగా రాత్రి తోమాల సేవ, నైవేద్యం, త్రివిష నైవేద్యం పూర్తయిన తర్వాత ఏకాంత సేవ వరకు కార్యక్రమాలతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్తిథ్య సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ సౌకర్యార్థమై ఎండా వానకి ఇబ్బంది లేకుండా గ్యాలరీస్లో ఆచ్ఛాదనలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన విధానాలను అనుసరించుకుంటూ జాగ్రత్తగా స్వామివారి నామస్మరణ చేత సూర్యభగవాన్ని స్మరించుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి వాహనంలో స్వామివారిని దర్శించుకొని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.